హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను సాంబార్ తయారు చేయబోతున్నాను. నా స్టైల్లో సాంబార్ ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి అండ్ ట్రై చేయండి ఒకసారి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనము కందిపప్పు కొంచెం క్లీన్ చేసుకొని నానబెట్టుకుందాము. నానబెట్టుకున్న కందిపప్పులు ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసామంటే మనకి ఉడికేటప్పుడు పొంగదనమాట. ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ తీసుకున్నాను. వంకాయ, ముల్లంగి, క్యారెట్, అలాగే మునక్కాయలు, ఆనియన్స్, టమాటో అండ్ కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి. ఇంకా ఇందులో యాడ్ చేయాల్సిన ఆలు యాడ్ చేస్తారు, మామిడికాయ యాడ్ చేస్తారు, మీ ఇష్టం. ఇంకా ఏమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను చింతపండు నానబెట్టుకున్నాను, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు బండి పెట్టేసుకున్నాము, ఆయిల్ యాడ్ చేసేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, తర్వాత ఆనియన్ యాడ్ చేసేసుకున్నాము. ఇది బాగా వేగిన తర్వాత ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిగిలిన ఇవి వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక్కసారిగానే యాడ్ చేసేసుకోవాలి. ఏది సపరేట్గా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇవి కొంచెం బాగా బాయిల్ అవ్వడానికి కొంచెం పసుపు, అలాగే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసామంటే అవి బాగా ఆవిరికి మగ్గుతాయి అన్నమాట. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా పిండి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మన టేస్ట్కి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత మనం పప్పు యాడ్ చేసుకోవాలి. సో ఇది ఇలాగా మనం గ్లాస్ పెట్టామంటే పప్పు బాగా బాయిల్ అవుతుంది పొంగకుండా. ఇది వచ్చేసి మనం పప్పు గుత్తితో నీట్గా మెత్తగా చేసేసుకొని, ఇప్పుడు మనకు వెజిటేబుల్స్ కొంచెం బాయిల్ అయ్యాయి కదా, హాఫ్ బాయిల్ అయి ఉంటాయి. ఇందులో ఆ పప్పుని యాడ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తంగా మిగిలినంతా కూడా పప్పుతో పాటు బాయిల్ అయిపోతాయి. సో పప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మీ చిక్కదనం మీకు ఎంత ఇష్టమో అంత చిక్కదనంగా మీరు చేసుకోవచ్చు. నాకు కొంచెం మీడియంగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాంబార్ పొడి యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత మనం కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకుంటే సో ఈ సాంబార్ అయిపోయింది అనమాట. చాలా సింపుల్ కదా, తొందరగా కూడా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఇంకా సింపుల్గా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ కాసేపు మూత పెట్టి మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే పూర్తిగా మనకి సాంబార్ రెడీ అయిపోయింది. ఇందులో ఫైనల్ టచ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసేసుకున్నామంటే అయిపోయినట్టే. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ సాంబార్ని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కూడా. ఇంకా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఇదైతే నా స్టైల్ అనమాట. బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.